సాల్వా బీచ్. ఇక్కడికంతా పిల్లలు ఆడుకోవడానికి వస్తుంటారు. గత 10 సాల్వా గత 10 ఆపోజిట్లో ఉండేది. ఇక్కడ చూడండి కొంగలు, మన ఇండియాలో తిన్న కొంగలు ఏమొచ్చినాయో ఇక్కడికి నీళ్ళల్లో. వాకింగ్ చేయడానికి ఎంతో వస్తుంటారు సాయంత్రం పూట ఇక్కడంతా పిల్లలు ఆడుకోవడానికి. చూడంత బాగుండదు లొకేషన్. బండ్లు చూడండి, కొంగలు, సముద్రంలో పిల్లలు ఆడుకుని. ఎక్కడి నుంచి వచ్చినాయి కొంగలు ఎక్కువ ఉన్నాయి చూడండి బాగా అంతా. సాల్వా ఆపోజిట్ గత 10 ఆపోజిట్లో ఉండేది బీచ్ ఇది. మా మేడం పిల్లవాడు ఏం స్టైల్గా బండి తోలుతున్నాడో చూడండి. లేస్ కదా సార్. వాటర్ ఫాల్ ఇది స్టార్ట్ అయింది, ఇప్పుడు ఆన్ చేసినారు. ఇక్కడికి వస్తే కొంచెం కూర్చోడానికి బెంచీలు, అంత సిట్టింగ్ అంత బాగుండదు చూడండి. అదే అలా టెంట్ తినేసి పెట్టినలే ఇవన్నీ కూర్చోవడానికి కొంచెంసేపు సముద్రం దిక్కు చూస్తా బాగుండదులే. అంతా అంతా కూర్చొని రెస్ట్ తీసుకొని బీచ్ చూసుకుంటా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ బీచ్. కూర్చోడానికి చిన్న బండ వేసినారు. ఈ డస్ట్బిన్లు వేసుకోవడానికి అన్నీ సరే. ప్లీజ్ కీప్ దిస్ బీచ్ క్లీన్ అంట పెట్టినారు. వాటర్ అంతా ఎనికిపోయినట్టు ఉన్నది బ్యాక్, లేకుంటే ఈడు వరకు ఉంటున్నది. అదే పచ్చగా నూరుతాను చూడది, నల్లగా ఆడి వరకు ఉంటున్నది. అంత ఏమో బెనికిపోయింది బీచ్ ఈరోజు. అంతా చూడంతా పిల్లలు ఆడుకుంటున్నారు అంతా బీచ్లోకి. అంతా ఈ బాత్లో కొంగలు అనుకుంటా, కొంగలే అంతా. బీచ్ సాల్వా దగ్గర ఎదురుగా బీచ్ ఇది గత 10 దగ్గర ఉండేది. ఇంత బాగుండదు, అంత నైస్గా. ఏమంటారు, నేను వాటర్ ఫాల్ తిన్నా చేసినట్టు చూడండి బాగా నైస్గా.
స్ట్రింగల్ ఆన్ కాలేదు కాబట్టి ఇక్కడ కూడా నీళ్ళు వస్తాయి. బాగా ఎంత క్లీన్గా ఉంటాయి వాటర్, ఇంకా వస్తున్నాయి నీళ్ళు. స్ప్రింగర్ ఆన్ కావాలంటే ఆ చిన్న పైప్ వరకు రావాలేమో. పైప్ ఉన్నది ఆడి వరకు వస్తే ఇవి కూడా ఆన్ అవుతాయి అనుకుంటా. బీచ్ ఇటు వరకు ఇది లాస్ట్. ఈ నుంచి ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది. మళ్ళీ అవతల నుంచి ఒక 10 కిలోమీటర్ల అవతల ఉంటుంది. మళ్ళీ ఎన్ని ఇల్లు, షేక్ ఇల్లు, ఎన్ని కోవిడ్ షేక్ ఉండాలి మినిస్టర్లు, ఇన్ని ఇల్లు ఉన్నాయి. ఈ నుంచి మినిస్టర్ వాళ్ళ ఇల్లు స్టార్ట్ అయిపోతాయి. ఆడ వరకు దగ్గర ఒక 5 కిలోమీటర్లు వాళ్ళ ఇల్లే ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ బీచ్కి పోవడానికి అనుమతి ఉండదు. అవతల నుంచి మళ్ళీ ఒక 5 కిలోమీటర్లు అనుమతి లేదు బీచ్లోకి పోవడానికి. ఇదే లాస్ట్ ఇటు వరకే.